గైస్ వెల్కమ్ టు వైబీజీ అఫీషియల్. మొన్నటి వీడియో వచ్చేసి ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు అంత కంఫర్టబుల్గా లేదు, అందుకని ఈరోజు వీడియోలో తెలుగులో మాట్లాడుతున్నా. నెక్స్ట్ ఈరోజు నేను ఆడుతున్న గేమ్ వచ్చేసి బ్లాక్స్ ఫ్రూట్స్. ఇప్పుడు ఈ గేమ్లో వచ్చేసి ఒక బాస్ ఉంటాడు, ఆ బాస్ పేరే సేబర్. తను చంపితే ఈ కత్తి వస్తుంది, కాకపోతే తను చంపడం అంత ఈజీ కాదు. యాక్చువల్గా ఇప్పుడు చూపెడతాను చూడండి. ఇదిగోండి ఆడే సైబర్. ఇందులో వాడు స్పాన్ అవుతాడు, కాకపోతే కానీ మనం వాడిని చంపాలంటే యాక్చువల్గా ఇప్పుడు నాకైతే ఇది క్లోజ్ ఓపెన్ అయ్యి ఉంది కదా ఈ డోరు, ఎందుకంటే నా లెవెల్ చూసారా 328. అదే కానీ మీరు ఎవరైనా ఓపెన్ చేయొచ్చు, కానీ దీనికోసం ఒక క్వెస్ట్ ఉంటుంది. ఆ క్వెస్ట్ వచ్చేసి మనం చెయ్యాలి ఫస్ట్. సో క్వెస్ట్ చేయడం అనేది నేను యాక్చువల్గా క్వెస్ట్ చేశాను కాబట్టి మీకు వచ్చేసి ఇప్పుడు చూపెడుతున్నా. ఇగోండి ఇక్కడ బటన్స్ అయితే ఉంటాయి, ఆల్మోస్ట్ 5 or 4 ప్లేసెస్లో ఈ బటన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఈ బటన్, ఇంకా ఇగోండి ఇక్కడ. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామందికి సేబర్ కావాలి ఉంటుంది, ఎందుకంటే సేబర్ చాలా యూస్ఫుల్ గైస్. దీని కాబట్టి మాస్టర్ మీరు ఫుల్ చేస్తే, ఇగోండి ఫుల్ చేస్తే మాత్రం మీకు వచ్చేసి ఒక గ్రైండింగ్ స్వాడ్ లాగా మీకు పనికి వస్తుంది సేబర్. ఇగోండి అక్కడ ఒక బటన్ ఉంటుంది, ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. నెక్స్ట్ మీరు గొరిల్లా కింగ్ స్పాన్ అవుతాడు కదా ఐలాండ్, గొరిల్లా కింగ్ ఐలాండ్. యాక్చువల్గా ఇది జంగల్. సో మనం ఏ పేరు అయితేనే పిలవచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ ఇది చెయ్యాలంటే తను చంపడం అంత ఈజీ కాదు, ఎందుకంటే తన లెవెల్ 200 సైబర్ది. ఇదిగోండి ఇక్కడ బటన్ ఉంటుంది. ఆగండి, అవన్నీ వేస్ట్ మెసేజెస్ గైస్. ఇక్కడ బటన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బటన్ అయితే ఉంటుంది. మీరు ఆ బటన్స్ని క్లిక్ చేసినప్పుడు గ్రీన్ లైట్ వస్తుంది. ఒకవేళ మీరు బటన్స్ని ఆల్రెడీ క్లిక్ చేస్తుంటే మీకు ఏ లైట్ రాదు. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఆ బటన్స్ని నేను ముందే క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ అయినా కూడా మీకు అంటే చూపెడుతున్నానండి చూడండి. ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చి ఈ బటన్ ఆల్రెడీ క్లిక్ చేసి ఉంటారు. ఇక్కడ కూడా ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్స్ అన్నీ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇగోండి ఇక్కడ క్వశ్చన్ ఇస్తూ ఉంటారు కదా జంగల్ దగ్గర, ఇక్కడికి వెళ్తే ఇగోండి ఇదైతే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడికి వస్తే ఒక డైమండ్ చెస్ట్ అయితే ఉంటుంది, ఇప్పుడే తీసుకున్నా దాన్ని. ఇగోండి ల్యాండ్స్ ఆఫ్ శాండ్, మై హోమ్ డస్ నాట్ స్టాండ్, నో డార్క్ అండ్ గ్రీన్, బ్రింగ్ లైట్ విత్ ఇన్. యాక్చువల్గా ఈ స్లోగన్ మీనింగ్ నాకు తెలియదు, కానీ కాకపోతే ఇగోండి టార్చ్ ఉంటుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాలి. మీరు కొంచెం నీట్గా క్లిక్ చేసినంటే ఆ టార్చ్ ఆగండి చేతిలోకి తెప్పిస్తా. ఆగండి గైస్, ఈ వీడియో చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. యాక్చువల్గా ఒక్కొక్కసారి టార్చ్ చేతిలోకి అయితే ఒక్కొక్కసారి రాదు. మీరు వచ్చేసి కొంచెం ఆగండి, టార్చ్ అలాగే తెప్పిస్తా. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయాలి కాదు, కాకపోతే రావట్లేదు. మేబీ నేను క్వెస్ట్ చేస్తుంటాను కాబట్టి నాకైతే రావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక నాకు పెద్ద టాస్క్, ఆగండి ఇంకొక్కసారి ట్రై చేద్దాం. సో గైస్ అవ్వట్లేదు నాకు. ఇక్కడ ఒక పెద్ద టాస్క్, ఎందుకంటే ఎగరాలి ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఇక్కడ నుండి ఆ టార్చ్ ఉంటుంది కదా, ఆ టార్చ్ తీసుకెళ్ళి మీరు డెజర్ట్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే వెళ్ళి చూపెడతా. యాక్చువల్గా మీరు ఆ టార్చ్ తీసుకొని వచ్చేసి డెజర్ట్కి అయితే వెళ్ళాలి. నేను వచ్చేసి క్వెస్ట్ ఆల్రెడీ చేస్తాను కాబట్టి నాకైతే ఈ టార్చ్ అయితే రావట్లేదు. మీరు ఒకవేళ చేయకపోతే ఆ టార్చ్ మీ చేతిలోకి వస్తుంది,
కాకపోతే ఒక్కొక్కసారి మీరు గట్టి ట్రై చేయాలి, ఎందుకంటే అది రావట్లేదని చెప్పి వదిలేస్తే రాదు. మీరు వచ్చేసి కొంచెం నీటి ట్రై చేస్తే ఆ టార్చ్ చేస్తే వస్తుంది. యాక్చువల్గా నేను ఫస్ట్లో ఈ క్వశ్చన్ ఎలా చేయాలో తెలియదు నాకు కూడాను. కాకపోతే మా బ్రదర్ వచ్చేసి క్వశ్చన్ చేయాలనడంతో నేను కూడా ఈ క్వశ్చన్ అయితే చేశాను. మీకు ఒకసారి అక్కడ ఫ్రూట్ స్పిన్ చేసే బిల్డింగ్ ఉంటుంది కదా, అక్కడ నేను ఒకసారి ఒక బటన్ చూపెట్టాను కదా, నేను ఆ బటన్ ఆల్రెడీ క్లిక్ చేశాను. కాకపోతే నాకు వచ్చేసి ఆ బటన్ ఫస్టే ఆన్ అయిపోయింది. అందుకనే ఇప్పుడు నేను ఆ బటన్ మీద నిల్చున్నా కానీ గ్రీన్ లైట్ రావట్లేదు. మీరు ఒకవేళ ఈ క్వశ్చన్ ఫస్టే చేస్తున్నప్పుడు మీరు ఈ వీడియోని కొంచెం క్లియర్గా మళ్ళీ చూస్తే అర్థమవుతుంది మీకు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మొత్తం అయితే అర్థమవుతుంది. సో మీకు వచ్చేసి ట్రావెలింగ్ వచ్చేసి యాక్చువల్గా ఈ వీడియో నేను మాట్లాడుతూ చేస్తున్నాను కాబట్టి ఫుల్ వీడియో అయితే చేస్తాను. సో వీడియోని వచ్చేసి తొందరగా అవ్వగొట్టడానికి అయితే చూస్తాను, ఎందుకంటే ఎక్కువ డ్యూరేషన్ ఉంటే ఎవరు చూడరు. సో మీరు వచ్చేసి డెజర్ట్కి అయితే రావాలి. ఇదిగోండి, ఇక్కడ కరెక్ట్గా ఈ బిల్డింగ్స్ అన్నీ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బిల్డింగ్ వచ్చేసి పూర్పిపోయి ఉంటుంది లోపలికి. ఇదిగోండి ఇదే, ఇందులోకి మీరు వెళ్ళొచ్చు. అక్కడ స్క్రీన్ జూమ్ చేస్తున్నా. ఇందులోకి వెళ్తే ఇవ్వండి, ఇక్కడైతే ఒకటి చెక్కల అడ్డీస్ ఉంటుంది, దాన్ని మీరు టార్చ్ తెస్తారు కదా, ఆ టార్చ్ దీనికి అంటించాలి. యాక్చువల్గా నేను ఆల్రెడీ క్వశ్చన్ చేస్తాను కాబట్టి నాకైతే రావట్లేదు. సో ఇక్కడ ఈ కప్ ఉంటుంది చూడండి, ఫస్ట్ ఇది చదువుతాను. ఇఫ్ పవర్ యూ స్నీక్ విల్ ది కప్ ఆఫ్ ఎ లీక్ అండ్ అదేంటో లెఫ్ట్ అలోన్ ఇన్ ది కోల్డ్ ఈజ్ ఎ స్టోరీ టు బీ టోల్డ్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఈ కప్ ఉంటుంది కదా, యాక్చువల్గా ఇది కూడా నాకు రాదు, ఎందుకంటే నేను క్వశ్చన్ ఆల్రెడీ చేస్తాను కాబట్టి. ఈ కప్ని తీసుకొని మీరు ఫ్రోజన్ విలేజ్కి అయితే వెళ్ళాలి. యాక్చువల్గా ట్రావెలింగ్ అంతా చాలా, కాకపోతే ట్రావెలింగ్ కూడా పెట్టాలని నేను వచ్చేసి పెడుతున్నా, ఎందుకంటే చాలామంది బ్లాక్ ఫ్రూట్స్ బిగినర్స్ వచ్చేసి కొంతమందికి రూట్స్ కూడా తెలియవు, నాకు కూడా తెలీదు. యాక్చువల్గా నేను కూడా డెజర్ట్కి వెళ్ళాలని చెప్పి ఒక్కొక్కసారి అయితే యూట్యూబ్లో నొక్కుతూ ఉంటా. అలాగ అవ్వకూడదని చెప్పి ఇందులో ట్రావెలింగ్ అయితే పెడుతున్నా. అవ్వండి, మనం వచ్చేసి ఇప్పుడు ఫ్రోజన్ విలేజ్కి అయితే వెళ్ళాలి. అక్కడ క్వశ్చన్లు అయితే ఉంటాయి కదా, అక్కడ సిక్ మ్యాన్ అయితే ఉంటాడు, అది ఫస్ట్ వెళ్ళిన తర్వాత చెప్తాను. యాక్చువల్గా ఈ ఫ్రోజన్ విలేజ్కి డెజర్ట్కి రూట్ ఏం తెలియక్కలేదు గాయ్స్. పైరెట్ స్టార్ట్ ఉంటుంది కదా, దాని అవతల పక్క అంటే పైరెట్ స్టార్టర్ వచ్చేసి రైట్ సైడ్ ఫ్రోజన్ విలేజ్ అయితే ఉంటుంది. సారీ మీతో మాట్లాడుకుంటూ నేను వచ్చేసి బోట్ని తిప్పేస్తున్నా. పైరెట్ విలేజ్ రైట్ సైడ్ వచ్చేసి ఫ్రోజన్ విలేజ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి డెజర్ట్ అయితే ఉంటుంది. సో ఈజీగానే అవుతుంది ట్రావెలింగ్. వీలైనంత వరకు ఈ వీడియోని 20 minutesలో అవగొట్టేయాలని నా ప్లానింగ్, అందుకనే ఫాస్ట్గా చెప్పేస్తున్నా. గాయస్ కొన్ని సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే ఫ్యాన్ వేసుకుని అయితే ఆడుతున్నాను. ఇంతకుముందు ఫస్ట్ ఒక వీడియో అయితే చేశాను నా ఛానల్లో, అందులో ఫ్యాన్ వేసుకోకుండా ఆడాను, డివైస్ ఫుల్ హీట్ ఎక్కిపోయింది. ఈ వీడియోలో ఫ్యాన్ వేసుకొని ఆడుతున్నాను కానీ ఫుల్ సౌండ్స్ అయితే వినిపిస్తాయి ఒక్కొక్కసారి వీడియోకి. సో బేర్ చేయండి. నేను యాక్చువల్గా వాయిస్ పెడదాం ఫస్ట్ కింద సబ్టైటిల్స్ పెట్టి మీకు రూట్ చెప్పేద్దాం అనుకున్నాను, కానీ అలా చెప్తే కొంతమంది ఇగ్నోర్ చేస్తారని చెప్పి వాయిస్తో పెడుతున్నాను వీడియోని. యాక్చువల్గా క్వశ్చన్ చేయాలంటే మీకు పేషెన్స్ అయితే ఉండాలి. నాకు కూడా ఫస్ట్ చాలా కన్ఫ్యూజ్గా ఉండేది, ఎందుకంటే ప్లేయర్స్ మధ్యలో వచ్చేవాళ్ళు చంపేసేవాళ్ళు నన్ను.
ఫ్రోజన్ విలేజ్కి అయితే వస్తే యాక్చువల్గా మీకు బ్లాక్ ఫ్రూట్స్ మీద ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్స్ వచ్చేసి అలా తెలిసే ఉంటున్నాయి, ఎవరు ఒక కామెంట్ కూడా చేయట్లేదు. సో ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్స్ చెక్ చేస్తూ ఉండండి, నేను కామెంట్స్ చాలా చెక్ చేస్తుంటా. సో ఇక్కడ సిక్ మ్యాన్ అయితే ఉంటాడు, దీనికి కప్పు తెస్తారు కదా. యాక్చువల్గా నేను క్వశ్చన్ చేస్తాను కాబట్టి మనకి ఏటి చూపెట్టరు ఆగండి గైస్. కాకపోతే మీరు కప్పు ఉంటుంది కదా ఇక్కడ, ఇగోండి ఇక్కడ ఉంటే ఇగోండి ఇది ఉంది కదా, దీంట్లో డ్రాప్స్, ఇగోండి ఈ డ్రాప్స్ ఉంటాయి కదా. మీరు దీన్ని తిన్నగా తెచ్చితే కప్పులాగా చేతిలో పట్టుకుని తిన్నగా దీన్ని తెచ్చారంటే కప్పులోకి వాటర్ ఫిల్ అవుతాయి. ఆ వాటర్ ఫిల్ అయ్యి సిక్ మ్యాన్కి ఇచ్చారంటే తను మీకు యాక్చువల్గా పైరెట్ విలేజ్లో తను సోన్ ఉంటాడు, రిచ్ మ్యాన్. పైరెట్లో క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీకు తను కనిపించే ఉంటాడు. ఇదిగోండి ఆగండి సారీ అవండి, తనతో మాట్లాడేది తనకైతే ఇస్తే తను వచ్చేసి మీకు పైరెట్ విలేజ్లో ఉంటే తన సోన్ని కలమంటాడు. తను ఎక్కడ ఉంటాడు కూడా చూపెడతా. యాక్చువల్గా ఈ వీడియోని నేను ఫస్ట్ సబ్స్క్రైబర్స్తో చేద్దామని చెప్పాను కదా, కాకపోతే అలా చేస్తే ఇగ్నోర్ చేస్తారని తెలిసి ఈ వాయిస్తో చెప్తున్నా. యాక్చువల్గా మీకు బ్లాక్ ఫ్రూట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా ఛానల్ కాకుండా అది స్టే విత్ సేవ్ విత్ అని చెప్పి ఒక ఛానల్ అయితే ఉంది, అంటే మా తమ్ముడిదే. తన ఛానల్లోకి వెళ్తే తను వచ్చేసి బ్లాక్ ఫ్రూట్స్ మీద చాలా వీడియోస్ పెట్టాడు, అండ్ రోబ్లాక్స్లో చాలా గేమ్స్ గురించి తను వచ్చేసి చెప్తున్నాడు. సో తన ఛానల్ వచ్చేసి పూర్తిగా చెక్ చేస్తూ ఉండండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది రోబ్లాక్స్ గురించి. ఆగండి గాయ్స్, వీడియో డ్యూరేషన్ వచ్చేసి ఎక్కువ అవుతుంది. సో వీళ్ళని తొందరగా కంప్లీట్ చేయాలి, కానీ నేను వచ్చేసి ఆడుతుంది మొబైల్లో. పీసీలో అనుకో పెట్టేవాడిని, సబ్ టైటిల్స్ అయితే స్పీడ్ మోడ్లో పెట్టేసేవాడిని వీడియోని, కాకపోతే సబ్ టైటిల్స్ కాదు కదా, అందుకనే. ఇప్పుడు వచ్చేసి మీరు పైరెట్ విలేజ్కి వెళ్ళాలి. కాస్త ఆగండి, స్క్రీన్ కొంచెం కదిలేసి అలాగే వచ్చింది. సో నెక్స్ట్ బ్లాక్ ఫ్రూట్స్ వీడియోకి కొంచెం అయితే ఇంప్రూవ్ చేస్తా, ఎందుకంటే ఇది నా ఫస్ట్ తెలుగు వీడియో. ఇంగ్లీష్లో ఒక వీడియో చేశాను, కాకపోతే ఆ వీడియో పెద్ద సక్సెస్ అవ్వలేదు, అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో గాయస్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆ క్వశ్చన్ చేయాలంటే నేను ఆల్రెడీ ఆ క్వశ్చన్ చేశాను కాబట్టి నాకు ఐటమ్స్ ఏవి కలెక్ట్ అవ్వట్లేదు. ఒకవేళ మీరు క్వశ్చన్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఈ వీడియోని వచ్చేసి పూర్తిగా చూడాలి. గైస్ వీడియో లెంత్ అంత ఎక్కువైనా కానీ వీడియో అయితే పెడతాను, సో వీడియోని ఫుల్గా చూస్తారని అనుకుంటున్నాను. సో వచ్చేసి బోట్ను వచ్చేసి నేను ఈ ఫ్రంట్లో అయితే ఆపను, వేరే దగ్గర అయితే ఆపుతాను, ఆగుండేది. ఎందుకంటే మనం వచ్చేసి ఈ క్వెస్ట్లో మీరు లెవెల్ వచ్చేసి 200 అయితే ఉండాలి, అది కంపల్సరీ కాదు, కానీ ఈ క్వెస్ట్ చేయాలంటే లెవెల్ 200 అయితే ఖచ్చితంగా ఉండాలి. లెవెల్ 170 ఉన్నా పర్లేదు, కానీ బాస్ని చంపడానికి 200 అయితే ఉండాలి లెవెల్. గాయస్ వీడు ఎవడు గాయస్ వచ్చి మనలతో గులుకున్నాడు. గాయస్ నేనేం చంపలేదు వాడిని. ఇగండి
ఓ గాయస్, వీడెవడో కానీ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని పీవీపీ ఆన్ చేస్తున్నాడు. కాకపోతే మనం వచ్చేసుకుంటున్నాం, ట్రై చేద్దాం. గైస్ 5 minutes. కాకపోతే నాకు అంత పీవీపీ అయితే అంత రాదు గైస్. వీడి సంతోషంకి మనం చచ్చిపోదాం గైస్. ఎందుకంటే పీవీపీ చేస్తే వీడియో వచ్చేసి ఇప్పుడు చాలా లెంత్ అయితే అయిపోద్ది. చెప్పాను కదా గ్యాస్, సేబర్ చాలా పవర్ఫుల్ అని చెప్పి. చూసారా? యాక్చువల్గా మీరు సేబర్ వాడుతున్నప్పుడు ఆరో ఉన్నది అనుకోండి, అక్కడ పైన కనిపిస్తూ ఉంటుంది కదా, చూడండి. రిచ్ మ్యాన్తో మాట్లాడితే ఇవ్వండి. యాక్చువల్గా ఇది మీకు ముందే ఇచ్చేసాడు వాడు. కాకపోతే మీరు యాక్చువల్గా అది నేను మాట్లాడితే వస్తుంది కానీ ఆగండి. సో కన్ఫ్యూజ్ అయిపోకండి. సో యాక్చువల్గా ఆడొచ్చేసి ఇవ్వడనుకున్నాను కానీ ఇస్తాడు మళ్ళా. అగోండి, అక్కడ చిన్న ఐలాండ్ కనిపిస్తుంది కదా, అక్కడికే వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇప్పుడు షిప్లో వెళ్ళేంత టైం లేదు మనకి. అందుకనే ట్రై చేసి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ మాబ్ లీడర్ అని చెప్పి ఇదిగోండి పాయింట్ చేస్తున్నాం కదా, ఆ ఐలాండ్లో అయితే ఉంటాడు మాబ్ లీడర్ అని చెప్పి. ఈ రిచ్ మ్యాన్తో మాట్లాడితే తను ఒకటి చెప్తాడు, తన ఐటమ్స్ అన్నీ తిని తీసుకున్నాడని. సో తిని వచ్చేసి ఒక బాస్, మనం తిని చంపాలి. అసలు నేను రోజు ఈయన చంపుతూనే ఉంటాను. వీని చంపి నాకు ఫస్ట్ రిక్వెస్ట్ చేసినప్పుడు వచ్చేసి చాలా హెడ్ఏక్ వచ్చింది తెలుసా గైస్. ఎందుకంటే ట్రావెలింగ్కే సగం టైం అయిపోయింది. సో ఈ ట్రావెలింగ్ అంతా మీరు స్కిప్ చేస్తే బెటర్ గైస్. సో నేను స్కిప్ చేయమని చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు చూడొచ్చు. కాకపోతే ట్రావెలింగ్ అయితే స్కిప్ చేయండి, ఎందుకంటే నేనైతే చేయట్లేదు ఎడిటింగ్లో. సో గాయస్, అసలు ఎడిటింగ్ కనబడట్లేదు నాకు కూడాను. 5 minutes గాయస్, బ్రైట్నెస్ అయితే పెంచుతా. బ్రైట్నెస్ వచ్చేసి ఫుల్ పెట్టాను గాయస్. ఇంకా మీకు కనబడకపోతే మాత్రం గాయస్, ఇప్పటికే నాకు 18 minutes వీడియో అయితే అయ్యింది. సో దీని వచ్చేసి లెవెల్ 120, 130 అనుకుంటా. గాయస్ ఆగండి, వీడియో చేస్తున్నాను కదా, మొత్తం మూవ్స్ మారిపోయినవి. ఆహా, ఫస్ట్ టైం గాయస్ ఇలా పెట్టుకుని ఆడటం. ఆగండి గైస్ ఇది కొట్టేస్తున్నాడు, ఇది చంపేస్తున్నాను గైస్. సక్సెస్ఫుల్గా మనమే అని చంపిస్తాం. సో యాక్చువల్గా ఇప్పుడు ట్రావెలింగ్ అంటే వీడియో వచ్చేసి అంత ఎక్కువైపోద్ది కాబట్టి ఇప్పుడు నేను చంపిన తర్వాత మనం వచ్చేసి పైరట్ విలేజ్కి వెళ్ళాలి. వెళ్తే వాడు వచ్చేసి నా చేతిలో అయితే కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి మనకైతే ఇస్తాడు. తనతో టాక్ చేస్తే ఇది మనం పట్టుకెళ్ళి జంగల్లో ఉన్న మీరు ఇది పట్టుకెళ్తే ఆటోమేటిక్గా మీకు చూపెడుతుంది. అది నేను ఇప్పుడు డోర్ చూపెట్టాను కదా, అక్కడ ఆటోమేటిక్గా మీకు చూపెడుతుంది. సో దాంట్లో ఇది పెట్టాలి. ఇది పెట్టడం చాలా కష్టం గాయస్, ఎందుకంటే క్లిక్ చేస్తూ ఉండాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీరు వచ్చేసి బాస్ ఫైట్కి వచ్చేసి రెడీ అయితే యాక్చువల్గా వాడిని చంపడం చాలా కష్టం గాయస్. ఇది కూడా ఇందులోనే చెప్పేస్తున్నా, ఎందుకంటే వాడు వచ్చేసి చాలా పవర్ఫుల్ గాయస్. పవర్ఫుల్ అంటే మనకంటే ఆ లెవెల్ ఎక్కువ ఉంటే మనం వచ్చేసి చంపచ్చు, కానీ మనం ఒకసారి చచ్చిపోయాము మన బౌంటీ పోద్ది, నెక్స్ట్ ఏమో వాడి హెల్త్ రీఫిల్ అయిపోద్ది. సో ఇంతే గైస్ ఈరోజు వీడియో. సో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను ఇందాక చెప్పినట్టు మా తమ్ముడు ఛానల్ కూడా ఉంది. సో తను వచ్చేసి ఇంగ్లీష్లో చేస్తాడు, నాలా తెలుగులో కాదు. సో ప్లీజ్ చెక్ మై బ్రదర్ ఛానల్ ఆల్సో. సో బాయ్ గాయస్. మీకు బాయ్ చెప్పాను కానీ ఇది వచ్చేసి అతను ఆడుకుంటుంది.